హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంకా వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి తెలిసిపోతుంది. నేను ఎక్కువ ట్రాక్ చేయను. ఇంకా నేను ఈ వీడియో నిజంగా చెప్పాలంటే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. నా మీద నాకు చాలా కోపంగా ఉంది. ఈ వీడియో ఎస్టర్డేనే రావాల్సింది. లైక్ నేను చాలా ఫుల్ బిజీగా ఉండడం వల్ల వీడియో అప్లోడ్ చేయలేకపోయాను ఎస్టర్డే. అండ్ అలాగే ఈరోజు కూడా చాలా బిజీగా ఉన్నా. బట్ కానీ ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి కొద్ది టైం తీసుకొని మరీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను అంత ఇంపార్టెంట్ ఈ వీడియో అనేది. సో అందుకోసమే నేను కొద్దిగా టైం తీసుకొని మరీ చేస్తున్న వీడియో. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత జడ్జ్ చేయండి. ఫస్ట్లోనే చూసి ఎవరు జడ్జ్ చేయకండి. ఫస్ట్ అందరికీ రియల్లీ సారీ, వీడియో లేట్గా వస్తున్నందుకు రియల్లీ సారీ. అండ్ అలాగే ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి ఎంటర్ అయిపోతాను. నిజంగా చెప్పాలంటే నాకైతే చాలా కోపంగా ఉంది. ఈ వీడియో నిజంగా చెప్పాలంటే ఎప్పుడు అప్లోడ్ చేసేసి క్లారిటీ ఇచ్చేద్దామా, లైక్ నిజంగా చెప్పాలని అంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంది నాకైతే. నిజంగా చెప్పాలంటే అసలు క్లారిటీ ఇవ్వాల్సిన అంత అవసరం ఏముంది అని నా మీద నాకే చాలా కోపంగా వచ్చేసింది నిజంగా చెప్పాలంటే. ఆ విషయం ఏంటంటే చాలామంది మీరు తెలిసే ఉంటుంది, కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక చిన్న బాబుకి హెల్ప్ చేశాడు కదా. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఆ బాబు గురించి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టారు కదా, హెల్ప్ చేయండి మీ వంతు సహాయం అని చెప్పేసి. అబ్బాయి లిటిల్ కృష్ణ అని చెప్పేసి అబ్బాయి చిన్న బాబు చాలామంది హెల్ప్ చేశారు. అండ్ అలాగే చాలామంది అబ్బాయికి చాలామంది హెల్ప్ చేశారు. అండ్ అలాగే కళ్యాణ్ కూడా తన వంతు సహాయం చేసి అండ్ అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తారు తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఛానల్లో. నిజంగా చెప్పాలంటే ఆ బాబు గురించి తెలిసిన వెంటనే కళ్యాణ్ గారు స్పందించి ఆ వీడియోకి వీడియో చేసి పెట్టడం అండ్ అలాగే మన వంతు సహాయం చేయాలని చెప్పేసి వీడియో కూడా చేశారు. నిజంగా అంతలో చాలా చాలా బాగుంది. అబ్బాయి బాగున్నాడు. అండ్ అలాగే ఓకే, అంతవరకు ఓకే. అసలు హెల్ప్ చేసిన దాన్ని గురించి కూడా ట్రోలింగ్ ఎలా చేస్తారు అసలు ఏంటి? అసలు మరి ఇంత ఘోరంగా తయారవుతున్నారు నాకు తెలియకడుగుతా. అసలు ఇంత చిన్న బాబుకి హెల్ప్ చేసిన దానికి కూడా ఇన్ని ట్రోలింగ్సా? నిజంగా మనుషులేనా మీరు? అసలు మనుషులా ప్రవర్తిస్తున్నారు అసలు మీరు? అది ఏమని ట్రోల్ చేస్తున్నారంటే కళ్యాణ్ గారు పెయిడ్ ప్రమోషన్ చేశారంట. కొద్దిగా బుద్ధి ఉండక్కర్లేదా ఆ మాట అనడానికి? ఎలా చేస్తారండి ఒక చిన్న బాబుని అలా హెల్ప్ చేసి అలా పెయిడ్ పర్మిషన్ తీసుకోవడానికి? ఇంకా హెల్ప్ చేయమని చెప్పేసి ఒక వీడియో చేశారు, దాన్ని కూడా పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి వీడియోలు కమెంట్స్లు. మళ్ళీ తెలీదా మీకు కళ్యాణ్ గారి గురించి? తెలీదా మీకు? బిగ్ బాస్ 9 చూసి అందరు కలిసి నచ్చాడు, అంత మంచి అబ్బాయి అని చెప్పేసి అక్కడ విన్ చేశారు. మీకు తెలీదా కళ్యాణ్ మంచిదనం గురించి? ఎలా చేస్తారు అసలు అలా ట్రోలింగ్? కొద్దిగా లిమిట్ ఉంటుంది ట్రోలింగ్ కూడా నిజంగా చెప్పాలంటే. ఆ లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఎంత కోపం వస్తుందంటే కొంతమంది అయితే నమ్మేస్తారు కళ్యాణ్ గారు పెయిడ్ ప్రమోషన్ చేశారంటే. ఎలా నమ్ముతారు అసలు? దాన్ని ఎవరైనా పెయిడ్ ప్రమోషన్ చేస్తారా? బుద్ధి ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు చేస్తారు, నమ్మిన వాళ్ళు. నిజంగా చెప్పాలంటే కొద్దిగా బుద్ధి ఉండక్కర్లే. నిజంగా ఆ న్యూస్ చూస్తానే వెంటనే నాకు నిజంగా ఫస్ట్ బాధేసింది. ఇలా కూడా ట్రోలింగ్ చేస్తున్నారా? నాకే ఇంత బాధేసిందంటే ఇంకా కళ్యాణ్ గారు ఎంత బాధపడి ఉంటారు అసలు ఒక్కసారి ఆలోచించండి. అసలు నిజంగా చెప్పాలంటే నాకు క్లారిటీ తీసుకోంత అవసరం లేదు. ఎందుకంటే నాకు కళ్యాణ్ గారి గురించి నాకు తెలుసు, ఆ నమ్మకం నాకుంది. మీకు లేదా కళ్యాణ్ గారి మీద నమ్మకం లేదా? బిగ్ బాస్ 90 డేస్ చూసారు కదా. 90 డేస్ నటిస్తారా? ఎవరైనా నటిస్తారా? అంత మంచి అబ్బాయిని విన్నర్ చేశారు అందరూ కలిసి. ఆ మాత్రం తెలీదా ఎలాంటి వాడు అని చెప్పేసి? తను ఏ పొజిషన్ నుంచి ఇంత పొజిషన్కి వచ్చాడు ఆ మాత్రం తెలీదా? ఏవి ప్రమోషన్ చేయాలి, ఏవేవి చేయకూడదు అని చెప్పేసి ఎలా తీసుకుంటారండి? ఆ బాబుకి హెల్త్ బాగాలేకుండా హెల్ప్ చేయమని వీడియో చేస్తే పెయిడ్ ప్రమోషన్ ఎలా అంటారు చెప్పండి? ఎలా అంటారు? మళ్ళీ కమెంట్స్లో అడగడం చాలామంది, దీనికి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు క్లారిటీ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి క్లారిటీ? ఏం తప్పు చేశారని క్లారిటీ ఇవ్వాలి చెప్పండి? చెప్పాలంటే కళ్యాణ్ గారు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తప్పు చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఆ మాత్రం మీకు తెలీదా? ఫ్యాన్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైతే అనుమాన పడ్డారో వాళ్ళని ప్రశ్నిస్తున్నా. నిజంగా చెప్పాలంటే చాలా కోపంగా ఉంది నిజంగా చెప్పాలంటే.
మళ్ళీ దానికి కళ్యాణ్ గారు ఎందుకు రిప్లై ఇవ్వాలి చెప్పండి? నమ్మకం లేదా కళ్యాణ్ గారి మీద? కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే సూపర్ రఫ్ అండ్ టఫ్ ఇచ్చేస్తారు వాళ్ళకి. ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి నిజంగా చెప్పాలంటే ట్రూ ఫ్యాన్స్ రఫ్ అండ్ టఫ్ ఇచ్చేస్తారు నిజంగా చెప్పాలంటే. కళ్యాణ్ గారు అంత దిగజారలేదు, అది గుర్తుపెట్టుకోండి. అదే చెప్పారు, నేను అంత దిగజారలేదు, ఇలాంటి ప్రైవేట్ ప్రమోషన్ చేయడానికి అంతగా దిగజారేంత చేయాల్సిన అవసరం లేదు అని చాలామంది డిఎం చేసింటే రిప్లై ఇచ్చారు. ఓకేనా? ఇప్పటికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మీకు. ఓకేనా? ఇంకా నుంచి ఈ ట్రోలింగ్స్ ప్లీజ్ ఆపండి. 7 months పైన అవుతుంది బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యి, అండ్ అలాగే బిగ్ బాస్ అయిపోయి కూడా బిగ్ బాస్ 10 కూడా వస్తుంది. ఇంకా ఏంటి మీ ట్రోలింగ్స్? అసలు ఇష్టం లేకపోతే చూడకండి, అసలు వదిలేయండి. నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకోండి, అంతే కదా. ప్రతి దానికి ట్రోలింగ్ 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 ఎంతవరకు ఉంటుంది చెప్పండి? వాళ్ళు మనుషులే కదా. నాకే ఈ ట్రోలింగ్స్ చూసి నాకు పిచ్చ కోపం వస్తుంది నిజంగా చెప్పాలంటే. దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నారు నిజంగా చెప్పాలంటే. వాళ్ళకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళు మనుషులే మనలాగనే. మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేస్తే, ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటారా చెప్పండి? ఊరుకోరు కదా. తను కూడా ఒక మనిషే కదా, ఎన్నెన్నోది తట్టుకుంటాడు చెప్పండి. బిగ్ బాస్ 9 విన్నర్ అయిపోయి నుంచి ఇప్పటివరకు ట్రోలింగ్ ట్రోలింగ్ ట్రోలింగ్, వాళ్ళ ఫ్యామిలీ మీద ట్రోలింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ట్రోలింగ్. ఎన్ని చేస్తారు ట్రోలింగ్స్? నచ్చకపోతే వదిలేయండి, వీడియోస్ చూడడం మానేయండి. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతే. ఇది కావాలని చేస్తున్నారు. కళ్యాణ్ గారి సాంగ్ త్వరలో రాబోతుంది, కావాలని దాన్ని ఏదో ఒక చేయాలని చెప్పేసి కావాలని చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అలా బిహేవ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరైతే కళ్యాణ్ గారి మీద ఈ నింద వేశారో వాళ్ళు అనుభవిస్తారు, ఖచ్చితంగా చెప్తున్నా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇలాంటి నిందలు వేస్తే ఊరికే పోదు ఆ పాపం, అది గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకపోతే వదిలేయండి, అంతే. ఈ ట్రోలింగ్స్ ఏంటి అసలు చెప్పండి? ఏంటి ట్రోలింగ్స్? వాళ్ళు మనుషులే కదా చెప్పండి, ఇంకేం మాట్లాడాలి? ఇంత ట్రోలింగ్ మరి ఘోరంగా అసలు. బయటికి రావడం కూడా వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళు ఇవన్నీ వాళ్ళు పిచ్చలైతే తీసుకుంటారు, కానీ ఎక్కడో ఒక చోట బాధపడుతూనే ఉంటారు కదా మనసులో. వాళ్ళు ఫుల్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాజెక్ట్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు, కానీ ఎక్కడో ఒక చోట ఆ బాధని ఉంటుంది కదా. ఉండదా చెప్పండి? కళ్యాణ్ని కావాలని బ్యాట్ చేయాలని చెప్పేసి మరీ చీప్గా దిగజారుతున్నారు నిజంగా చెప్పాలంటే మనుషులే కాదు అసలు. ఇంత చెప్పినా కూడా మీరు మారకపోతే వేస్ట్, మీరు బతికి కూడా వేస్ట్ నిజంగా అంత కోపం వస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. నేను ఎప్పుడు ఇంతలా కోపం లేదు. ఇవన్నీ చూసి నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే. మళ్ళీ ఆ వీడియో ఇన్స్టాలో డిలీట్ చేస్తారని అదొక ట్రోలింగ్. మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? ఇంకా మీరు ఇలా చేస్తుంటే డిలీట్ చేయక ఏం చేస్తారు చెప్పండి? ఇంత మరి ఘోరంగా దాన్ని కూడా పెయిడ్ ప్రమోషన్ అని చెప్పేసి ఇంత నీచంగా దిగజారి మాట్లాడుతుంటే, మళ్ళీ అందరూ క్వశ్చన్స్ చేస్తుంటే ఇంకా డిలీట్ చేయక ఏం చేస్తాడు చెప్పండి? ఎందుకు ఉంచాలి? ఇంకా హెల్ప్ చేసినా కూడా దానికి ఏం లేదు కదా. ఒక చిన్న బాబుని కూడా అసలు నిజంగా చెప్పాలంటే మనుషులే కాదు మీరు అసలు. ఇంకా ఎవరైనా లైక్ పోస్ట్ చేసి ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా హెల్ప్ చేయమంటే వాళ్ళు ఇంకొక స్టెప్ దిగి వచ్చి ఎలా హెల్ప్ చేస్తారనుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నారు కదా చెప్పండి, నిజమా కదా చెప్పండి? తనుజ గారు కూడా ఆ రోజు లైవ్లో ఉన్నప్పుడు చాలామంది మెసేజ్ చేశారు లైవ్లోనే, ఇలా ఈ అబ్బాయికి హెల్ప్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. వెంటనే తనుజ గారు రియాక్ట్ అయ్యి హెల్ప్ చేశారు, అండ్ అలాగే ఆ స్టేటస్ పెట్టేసి వీడియో పెట్టేసి చేశారు. ఇంకొకసారి వాళ్ళు ఇంత నీచంగా మరీ హెల్ప్ చేసినా కూడా ఇంత నీచంగా ట్రోల్ చేస్తుంటే నెక్స్ట్ టైం ఎలా వచ్చి హెల్ప్ చేయగలుగుతారు చెప్పండి? నిజంగా చెప్పాలంటే వాళ్ళు మనకు కనిపించేది ఇంత. వాళ్ళు లైక్ కళ్యాణ్ గారు లైక్ మనకు తెలియకుండా ఎన్ని హెల్ప్ చేస్తున్నారని మీకు తెలుసా? నాకు తెలుసు, కొన్ని మనకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే.
నాకు తెలీదు, మీకు తెలీదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మీకు తెలుసా వాళ్ళు ప్రైవేట్గా లైక్ మనకు తెలియకుండా ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు, ఎంతమంది అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు అవన్నీ మీకు తెలుసా? చెప్పండి. చాలామందికి తెలీదు. అవన్నీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే ఆ పోస్ట్ చేయడం ద్వారా ఇంకొంతమంది హెల్ప్ చేశారని చెప్పేసి పోస్ట్ చేశారు తప్ప ఇంకేం లేదు. పబ్లిసిటీ చేయాలంత అవసరం వాళ్ళకి లేదు. ఓకేనా? ఫస్ట్ మీ లైఫ్లో మీరు ఎదిగి ఆ తర్వాత ఇంకొకరి లైఫ్లో తొంగి చూసి ట్రోల్ చేయండి. ఫస్ట్ మీరు ఎవరని ప్రశ్నించుకోండి. ఓకేనా? మీకు పని బాట లేకపోతే పక్కన వాళ్ళని ట్రోల్ చేయకండి. మీకు నచ్చకపోతే చూడొద్దు, వీడియోస్ చూడొద్దు, సపోర్ట్ చేయొద్దు, అంతే. వాళ్ళకి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు. ట్రూ ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేసినా చాలు, అది గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఇప్పటికి బిగ్ బాస్ అయిపోయి చాలా మంత్స్ అయిపోతుంది. బిగ్ బాస్ టైం మీద ఫోకస్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఎవరు దొరుకుతారా అని చెప్పేసి వెతుక్కోండి. ప్రతి సీజన్లో అదే కదా జరిగేది. బిగ్ బాస్ 8 వరకు ఒక 1 or 2 months ట్రోల్ చేశారు. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాల గారు విన్ అయినందుకు ఇంకా ఇయర్ మొత్తం చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ 10 వస్తుంది కదా, ఎవరో ఒకరు దొరుకుతారులేండి మీకు. ఓకేనా? హ్యాపీనా? కళ్యాణ్ గారి మీద నాకైతే చాలా నమ్మకం ఉంది. యాజ్ ఎ ట్రూ ఫ్యాన్గా నాకైతే చాలా నమ్మకం ఉంది. కళ్యాణ్ గారు ఇలాంటివి చేయరు, ప్రాణం పోయినా చెయ్యరు. ఒకరికి హెల్ప్ చేస్తారు కానీ ప్రాణం పోయినా ఇలాంటి దిగజారే పనులు అస్సలు చెయ్యరు. నాకైతే ఫుల్ క్లారిటీగా చాలా నమ్మకం ఉంది యాజ్ ఎ ట్రూ ఫ్యాన్గా. మీరు ట్రూ ఫ్యాన్స్ అయితే ఆ నమ్మకాన్ని లైఫ్ లాగా ఉంచుకోండి. ఓకేనా? ఇంకా హేటర్స్ గురించి చెప్పని అవసరం లేదు. వాళ్ళు మనుషులే కాదు అసలు, నిజంగా చెప్పాలంటే. నిజంగా అసలు నా నిజంగా చెప్పాలని ఇలాంటి వీడియో చేస్తాను నా లైఫ్లో అనుకోలేదు. అలా చేశారు మీరు ఈరోజు. ఇప్పటి నుంచి బుద్ధిగా మారి సపోర్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఓకేనా? వాళ్ళకి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమంది ట్రూగా సపోర్ట్ చేసినా చాలు, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు మన నుంచి. ఓకేనా? ఇది ఒక్కటి అర్థం చేసుకుంటాను. చాలా రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని, ఇంతకంటే నేను రిక్వెస్ట్ చేయలేను. అండ్ అలాగే ఈ వీడియోని మీరు నెగిటివ్గా చేస్తారని నాకు తెలుసు, కానీ నా గురించి నాకు తెలుసు. అండ్ అలాగే కళ్యాణ్ గారి మీద నమ్మకం నాకు చాలా ఉంది. అండ్ అలాగే ఈ వీడియో ఇంకా పాజిటివ్ని క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇంకా చాలామంది తెలియని వాళ్ళకి ఇంకా తెలియచేస్తుంది అనుకుంటున్నాను. నేనైతే యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ ట్రూ ఫ్యాన్గా నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఓకేనా? ఎవరు ఎన్ని చేసినా కళ్యాణ్ గారి ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అయిపోతుంది, అంతే. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అవి ఆశీస్సులు అవుతాయి తప్ప ఏమీ కాదు. ఓకేనా? త్వరలో మన కళ్యాణ్ గారి సాంగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకేనా? ఇది మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా కొద్ది రోజుల్లోనే మన ఈటీవీలో ఖచ్చితంగా త్వరలోనే వస్తుంది. అది కూడా ఆల్రెడీ ఈటీవీలో కూడా పోస్ట్ చేశారు. అండ్ అలాగే కళ్యాణ్ గారు కూడా పోస్ట్ చేశారు. త్వరలోనే వస్తుంది. ఒక మంచి హిట్ ఇద్దాం మన కళ్యాణ్ బాబుకి. ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఇండస్ట్రీలోకి వచ్చాక ఒక మంచి హిట్ ఇద్దాం. ఓకేనా ఫ్యామిలీ? ఇంకా హేటర్స్ గురించి అస్సలు పట్టించుకోకూడదు. ఏ కమెంట్ని, ఏ రూమర్స్ని చూసినా కానీ ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయండి. అనగా చూసి చూడనట్టు వదిలేయండి, అంతే. దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళే సచిన్ పాములాగా అలాగే ఉంటారు. ఓకేనా? మన బాబు సాంగ్ హిట్ చేద్దాం. ఓకేనా ఫ్యామిలీ? మంచిగా బ్లాక్ బస్టర్ అయ్యేలా చేద్దాం. మన పని అదే, ఇంకేం వద్దు. మన మైండ్లో కళ్యాణ్ గారి సాంగ్ వచ్చేంత వరకు హిట్ చేద్దాం, అదే మన పని. ప్రమోషన్స్ చేద్దాం. ఓకేనా ఫ్యామిలీ? కళ్యాణ్ గారు అయితే చాలా సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిని పిక్చర్ లైట్ తీసుకుంటారు. కానీ ఎంత పిక్చర్ లైట్ తీసుకున్నా ఎక్కడో ఒక చోట మైండ్లో ఏదో ఒక మూలన ఆ బాధ అనేది ఉంటుంది కదా, ఆ బాధ కూడా ఉండకూడదని నా ప్రయత్నం. వీలైతే పాజిటివ్ని అందిద్దాం ప్లీజ్. నెగిటివ్ని ఇప్పటికైనా ఆపండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఆర్డర్ అని అనుకోండి, ఏమని అనుకోండి, ప్లీజ్ పాజిటివ్ని మాత్రమే అందించండి, అంతే. ఇంకొకటి అయితే ఎంతసేపు కోపంగా మాట్లాడాను కదా, కానీ ఈ విషయాన్ని మాత్రం కోపంగా మాట్లాడలేను. ఎందుకంటే మన కళ్యాణ్ బాబు ఒక
బుక్లో ఉంది నిజంగా చెప్పాలంటే మన కళ్యాణ్ బాబు గురించి. అది ఏంటంటే జియో హాట్‌స్టార్ వాళ్ళు లైక్ గిఫ్ట్స్ లాగా పంపించారు కొంతమందికి బుక్ టైప్లో. ఆ బుక్ ఏంటంటే బిగ్ బాస్ ఉన్నవాళ్ళు హోస్ట్ అందరు ఉంటారు కదా, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అందరు హోస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఉన్నారు ఆ బుక్లో. అండ్ అలాగే విన్నర్స్, బిగ్ బాస్ 9 విన్నర్స్ తెలుగు, కన్నడ, మలయాళం అందరూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అండ్ అలాగే మన కళ్యాణ్ బాబు గారు అందరూ ఉండడం నిజంగా చాలా సూపర్గా అనిపించింది. ఎంత % ఓటింగ్తో విన్ అయ్యారు. అండ్ అలాగే కళ్యాణ్ గారి గురించి అందరూ రాయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అలా ఒక బుక్ ఉండడం నిజంగా చెప్పాలి, మన కళ్యాణ్ గారి గురించి ఒక బుక్లో రాయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో ఉండాల్సిన అతను నిజంగా చెప్పాలంటే అంత మంచివాడు ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడల గారు. అండ్ అలాగే మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రాజెక్ట్ హిట్ అయ్యి మీరు ఇంకా మంచి హీరో అయిపోయి మంచిగా మీరు అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యి పెద్ద పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇలాంటి నెగిటివ్ని అస్సలు పట్టించుకోకండి, మైండ్లో నుంచి పూర్తిగా తీసేసేయండి. ఎప్పుడు పాజిటివ్గా ఉండి మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి హీరో అయిపోవాలి. ఇంకా చెప్పాలంటే మీ లైఫ్ స్టోరీ గురించి ఒక బుక్ రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా. అది కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా త్వరలో వస్తుంది. అది ఆషామాసి నిజంగా చెప్పాలంటే జర్నీ కాదు. నిజంగా చెప్పాలంటే తనను తాను చెక్కుకున్న శిల్పిలా అలా విన్ అయ్యారు నిజంగా చెప్పాలంటే. అంత ట్రూ ఇన్స్పిరేషన్ మీ స్టోరీ నిజంగా చెప్పాలంటే. అంత లైక్ ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు నిజంగా చెప్పాలంటే. హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలంటే మీ అమ్మా నాన్నలకి నిజంగా, అలాగే మీ తమ్ముడికి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. ఇంత ఫ్యామిలీ సపోర్ట్ ఇంత ఉంటేనే. అండ్ అలాగే మీ ఫ్యామిలీ అంటే ఇంకా ఫ్యాన్స్ లాగానే కదా, ఆల్రెడీ చాలా చెప్పాడు, ఫ్యాన్స్ అంటే ఫ్యామిలీని అలా చూసుకుంటారు మీరు నిజంగా చెప్పాలంటే. ఇంతమంది ఫ్యామిలీ సపోర్ట్స్ ఇంతమంది ఉండగా మీకేం కాదు. ఇలాంటి హేటర్స్ ట్రోలింగ్ని అస్సలు పట్టించుకోండి. మీ గురించి మీకు తెలుసు, మీ గురించి మాకు తెలుసు. సో ఇలాంటివన్నీ పట్టించుకోకండి. ఏదో ఒక రోజు మీరు వీడియో చూస్తారనుకుంటున్నా, వీడియో చూసాక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నా. నేనైతే ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా త్వరలో మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఖచ్చితంగా మీట్ అవుతాను కూడా ఖచ్చితంగా, ఎందుకంటే నా బ్రదర్ని ఖచ్చితంగా మీట్ అవ్వాలి కదా. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇంత మంచి ప్రేమ అభిమానాన్ని మీరు నిజంగా చెప్పాలంటే ఎన్నో జన్మల అదృష్టం చేసుకోండాలి. ఇంతమంది ట్రూ ఫ్యాన్స్ని సంపాదించుకున్నందుకు, ఇంతమంది అభిమానం సంపాదించినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ పడల గారు. ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అయ్యి మీ గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఓకేనా? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడల గారు అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఇంకా నాకు తెలుసు మీరు ఏం క్వశ్చన్ అడుగుతారు ఇదంతా వీడియో అయిపోయాక. అక్క ఏంటి తనుజా గారి గురించి చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే ఈ వీడియో ఓన్లీ కళ్యాణ్ గారి గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి. ఓకేనా? తనుజా గారి వీడియో నెక్స్ట్ వస్తుంది, వెయిట్ చేయండి. దాంట్లో తనుజా గారి గురించి ఫుల్గా చెప్తాను, అప్డేట్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అలాగే మన తనుజా గారు ఏమేమి చేశారు అవన్నీ ఉంటాయి, వెయిట్ చేయండి. ఓకేనా? ఇది రిక్వెస్ట్ అని అనుకోండి, ఆర్డర్ అయినా అనుకోండి. ఇప్పటి నుంచి నెగిటివ్ ఆపి మీకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, ప్లీజ్ పాజిటివ్ని అయితే ఇవ్వండి. నేను అదే కొట్టే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా నుంచి. ప్లీజ్ ఒక పాజిటివ్గా థింక్ చేస్తే అన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి, నెగిటివ్ థింక్ చేస్తే అన్ని నెగిటివ్గానే కనిపిస్తాయి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇట్స్ మై ఆర్డర్ అనుకోండి, ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. ప్లీజ్ పాజిటివ్ని అందించండి అంతే. త్వరలో మన కళ్యాణ్ బాబు సాంగ్ వస్తుంది, బ్లాక్ బస్టర్ చేద్దాం. అంతే కదా ఫ్యామిలీ? అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇంకా నేను ఆస్టిగా చెప్పే విధంగా ఫైనల్లీ మర్చిపోకండి ఫ్యామిలీ, ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫ్యామిలీ.